డెల్టా డెమో అనే స్కీములో ఎంప్లాయీస్ అనే టేబుల్ను డెమో ఫైల్స్ ఎంప్లాయీ టేబుల్స్లో డెల్టా లాగ్ అనే దాంట్లో ఫోల్డర్లో ఈ జేసన్ ఫైల్స్ ఇన్ని ఉన్నాయి అండ్ పార్కే ఫైల్స్ ఉన్నాయి. సో ఎందులో ఏ డేటా ఉంది, ఇప్పుడు ఈ డిలీషన్ వెక్టర్స్ ఏంటి, సో ఇవన్నీ మనము లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది ఏ ఇన్సర్ట్కి ఎక్కడ కమిట్ అయింది, దీని లోపల ఉన్న డేటా ఎట్లా చూడాలి, ఎట్లా వెరిఫై చేయాలి, జేసన్లో ఏం వాల్యూ స్టోర్ అవుతుంది, పార్కేలో ఏం వాల్యూ స్టోర్ అవుతుంది, వీటన్నిటికీ ఆన్సర్ తెలియాలంటే లాస్ట్ వరకు చూడండి. హలో అందరికీ, లాస్ట్ ఎపిసోడ్లో థియరీ చూసినాం కదా మనము. సేమ్ థింగ్ ఈరోజు ప్రాక్టికల్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ తీసుకొని మనం ఏం చేద్దామంటే ఫస్ట్ కొన్ని రికార్డ్స్ దాంట్లో ఫస్ట్ ఇన్సర్ట్ చేద్దాం. చేసినాక ట్రాన్సాక్షన్ 1 అప్డేట్, తర్వాత ట్రాన్సాక్షన్ 2 అప్డేట్ ఆర్ ఇన్సర్ట్ చేద్దాము. సిమిలర్లీ లైక్ 3, 4 and 5 లైక్ డిలీట్ ఒకసారి, అప్డేట్ ఒకసారి, మర్జ్ ఒకసారి, ఇట్లాంటి ఈచ్ ట్రాన్సాక్షన్కి డేటా అంటే డెల్టా లాగ్లో ప్లస్ రెగ్యులర్ డేటాలో ఏమేం చేంజెస్ జరుగుతున్నాయి స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఈ స్టెప్తో మీకు డెల్టా టేబుల్ ఎట్లా పనిచేస్తుంది అనేది ఒక క్లారిటీ వచ్చేసేయాలి. సో ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ఒక ఎంప్లాయీ టేబుల్స్ క్రియేట్ చేసి దాంట్లో 3 రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తే, ఫ్రెష్ టేబుల్లో బ్రాండ్ న్యూ 3 ఇన్సర్ట్ చేస్తే ఎన్ని లాగ్ ఫైల్స్ అండ్ ఎన్ని పార్కే ఫైల్స్ క్రియేట్ అవుతాయి. బేసికల్లీ డేటా కోసం వచ్చేసి ఒక పార్కే ఫైల్ క్రియేట్ అవుతుంది విత్ దీస్ 3 rows. డెల్టా లాగ్ అనే డైరెక్టరీలో డెల్టా లాగ్లో 000.json అని ఉంది కదా ఇక్కడ. ఇది ఏంటంటే దీంట్లోపల మెటా డేటా ఉంటుంది. ఈ యాక్చువల్ డేటా గురించి ఈ జేసన్ అనే ఫైల్లో 3 records గాట్ ఇన్సర్టెడ్ అని ఉంటుంది. సో బిఫోర్ వర్సెస్ ఆఫ్టర్ చూడండి ఇక్కడ. సో బ్రాండ్ న్యూ టేబుల్ కాబట్టి 3 records కాబట్టి ఏముండదు బేసికలీ. సో ట్రాకింగ్ అనమాట, ఇది డెల్టా లాగ్ ఎట్లా చేస్తుంది డేటాబ్రిక్స్ అనే దానికోసం ఇది నేను ఈ స్నాప్షాట్ క్రియేట్ చేసిన. ఇది మీకు ఈజీగా అంటే డే 1 కదా, డే 2కి ఇంకా 4, 5 అని ఇంకా రికార్డ్స్ యాడ్ చేస్తే వెళ్ళి కొన్ని అప్డేట్స్, శాలరీస్ మార్చడము, నేమ్స్ని, ఇప్పుడు ఈ 3కి నేమ్ ఉమా అని ఉంది కదా, ఉమా నుంచి ఉమా మహేశ్వర్ ఆర్ సంథింగ్ అండ్ శాలరీ వాల్యూస్ మారిస్తే ఈ డెల్టా లాగ్ అనే ఫైల్స్లో ఎన్ని వర్జన్స్ వస్తుంటాయి, డేటా కూడా ఎన్ని వర్జన్స్ అవుతుంటాయి అనేది చూద్దాం మనం నెక్స్ట్ స్నాప్షాట్లో. సో ఇప్పుడు మనము డేటాబ్రిక్స్లో ఉన్నాం. ఇక్కడ వర్క్ స్పేస్లో నేను ఆల్రెడీ మల్టిపుల్ నోట్బుక్స్ క్రియేట్ చేసి పెట్టిన డే 1, 2, 3 అని. సో డే 4 కూడా ఉంది. సో అండ్ డే 0 వచ్చేసి ప్రీ రిక్విజిట్ అనమాట. ఇది లాస్ట్లో చెప్తా ఏంటనేది. డే 1 నుంచి స్టార్ట్ చేద్దాం. ఇదేంటంటే బేసికల్లీ డే 1 ఇంతకుముందు స్నాప్షాట్లో చూసినట్టు ఒక న్యూ స్కీమా క్రియేట్ చేసి ఒక వాల్యూమ్ క్రియేట్ చేసుకొని, వాల్యూమ్ అంటే ఏం లేదు, ఒక ఫోల్డర్ జస్ట్ డేటాబ్రిక్స్లో. సో ఈ 3 రికార్డ్స్ ఉన్నాయి కదా, ఈ ఎంప్లాయీ నంబర్, నేమ్, శాలరీ, ఇవి ఫ్రెష్గా ఇన్సర్ట్ చేసుకొని వాటికి ఎంప్లాయీస్ అనే నేమ్ ఇచ్చి ఇక్కడ రైట్ ఫార్మాట్ డెల్టా, ఇది కమాండ్స్. ఇది బేసికల్లీ ఇది కామన్, ఎనీ టేబుల్కి కామన్. ఇది ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా ఉంది. నేను ఏం చేస్తాను అంటే ఈ నోట్బుక్స్ ఉన్నాయి కదా, ఇవి డిస్క్రిప్షన్లో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతా గిట్హబ్ లింక్, అక్కడి నుంచి తీసుకోండి ఈ నోట్బుక్స్. సో స్టెప్ సెల్, ఈ సెల్ వచ్చేసి క్రియేటెడ్ న్యూ టేబుల్ విత్ సమ్ శాంపుల్ డేటా 3 రికార్డ్స్ ఆ స్నాప్షాట్లో చూసినట్టు. ఆ క్రియేట్ చేసిన వాటిని వెరిఫై చేయడానికి కమాండ్స్ అంతే. తర్వాత టేబుల్ నుంచి డేటా ఎట్లా చెక్ చేయాలి అనేది. నెక్స్ట్ చెకింగ్ ద హిస్టరీ ఆఫ్ ద టేబుల్. సిమిలర్లీ చెక్ ద జేసన్ ఫైల్లో ఏమని క్రియేట్ అవుతుంది అండ్ పార్కే ఫైల్స్లో ఏమని క్రియేట్ అవుతుంది, ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతున్నాయి అనేది చూద్దాం. ఇప్పుడు మనకి ఏమున్నది ఇక్కడ రిఫ్రెష్ చేసి చూస్తే ఇక్కడ ఏం లేదు. బేసికల్లీ మనకు ఒక బ్రాండ్ న్యూ స్కీమా తీసుకుంటాం, డెల్టా డెమో అనేది. ఇప్పుడు 4 స్కీమాస్ ఉన్నాయి వర్క్ స్పేస్ అనే కేటలాగ్లో. 5th one వచ్చేసి క్రియేట్ అవుతుంది, దాంట్లో మనం ఎంప్లాయీస్ క్రియేట్ చేద్దాం. సో ఇదేం లేదు, క్రియేట్ స్కీమా అండ్ వాల్యూమ్. సో స్కీమా అండ్ వాల్యూమ్ క్రియేట్ అయినాయి చూద్దాం. స్కీమా, డెల్టా డెమో, వాల్యూమ్, డెమో ఫైల్స్ క్రియేట్ అయింది. నెక్స్ట్ ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసి డే 1 అని, ఆ డే 1 అనే డేటా ఫ్రేమ్లో 3 రికార్డ్స్ పెట్టుకొని డేటా టైప్స్ వచ్చేది అండ్ ఇది డెల్టా టేబుల్ అని చెప్పి ఓవర్ రైట్ మోడ్, అంటే అపెండ్, ఓవర్ రైట్ అని ఉంటాయి, అట్లా మనం చూస్ చేసుకోవచ్చు ఏంటి అనేది. సో ఇది రన్ చేద్దాం. ఇది రన్ చేస్తే మనకి ఎంప్లాయీస్ అనే టేబుల్ క్రియేట్ అవుతుంది ఈ వాల్యూమ్ లోపల. సో క్రియేట్ అయింది, వెళ్ళి వెరిఫై చేద్దాం. సో డెల్టా డెమో, వాల్యూమ్స్, డెమో ఫైల్స్ అనే ఫోల్డర్లో ఎంప్లాయీస్ అనే టేబుల్ క్రియేట్ అయ్యి దాంట్లో _delta_ log అని క్రియేట్ అయింది. దాని లోపల ఇప్పుడు చూడండి ఈ పార్కే ఫైల్. సో బేసికల్లీ పార్కే ఫైల్ వచ్చేసి యాక్చువల్ డేటా ఫైల్, ఆ 3 రికార్డ్స్. జేసన్ వచ్చేసి
మెటాడేటా ఆఫ్ దిస్ పార్కే ఫైల్ బేసికలీ యాక్షన్ ఇన్సర్ట్ అని ఉంటుంది. 3 రికార్డ్స్ బేసికలీ ఈ ఈ ఈ రోజు లోడ్లో ఏం జరిగింది అని చెప్తుంది అంతే, ఆ ట్రాకింగ్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ స్కోర్ వేస్తూ ఉంటే ఓవర్ 1లో ఏం జరిగింది, ఓవర్ 2లో ఏం జరిగింది అని రాస్తూ ఉంటాం కదా, అట్లా అనమాట. సో ఇదేం లేదు, మనము జస్ట్ లిస్ట్ చేయడమే ఎన్ని డెల్టా లాగ్ ఫైల్స్ ఉన్నాయి ఈ డెల్టా లాగ్ అనే ఫోల్డర్లో అని. జేసన్ ఫైల్స్ చూస్తే ఇవి ఉన్నాయి. సో సిఆర్సి అనేది చెక్సమ్ ఫైల్, అది ఇంటర్నల్ టు డేటాబ్రిక్స్, మనము వరి అవ్వాల్సిందేం లేదు, అది దీని ట్రాకింగ్ కోసం అనమాట. విత్ ఇన్ ఎంప్లాయీస్ డైరెక్టరీ ఏమేమి ఉన్నాయని చూస్తే _డెల్టా లాగ్ అని ఫోల్డర్ ఉంది, పార్కే ఫైల్ ఉంది. మనం ఇప్పుడు టేబుల్లో ఏం డేటా ఇన్సర్ట్ అయిందో చూద్దాం. సో డెల్టా టేబుల్ ఆ పాత్ అంతే. ఓకే, ఈ 3 రికార్డ్స్ వచ్చినాయి. సో ఈ టేబుల్ యొక్క హిస్టరీ చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ డిస్క్రిప్ట్ హిస్టరీ, సేమ్ టేబుల్ నేమ్. సో బేసికలీ టేబుల్ వెరీ ఫ్రెష్ టేబుల్ క్రియేట్ అయింది అండ్ జస్ట్ 3 రికార్డ్స్ ఇన్సర్ట్ అయినా కాబట్టి రైట్ ఆపరేషన్ ఈ వర్జన్ అనమాట అంతే. ఇప్పుడు ఇది ఆపరేషన్ మెట్రిక్స్ క్లిక్ చేస్తే నంబర్ ఆఫ్ అవుట్పుట్ రోస్ 3, నంబర్ ఆఫ్ ఫైల్స్ 1, అంటే బేసికలీ ఇన్పుట్ ఫైల్ అన్నట్టు కౌంట్ చేసుకుంటుంది అది. అండ్ సైజ్ డే 1 రా కంటెంట్స్ ఇప్పుడు ఏం లేదు వాటి గురించి అనమాట. మనం ఆ జేసన్లో ఏముందనేది చూద్దామని అనుకున్నాం కదా. సో ఇది కొంచెం డీటెయిల్గా చూడండి మీరు. ఇది ఏం చేస్తుంది అంటే 4 సెపరేట్ బ్లాక్స్ రాస్తుంది. కమిట్ ఇన్ఫో, మెటాడేటా, ప్రోటోకాల్, యాడ్. ఎందులో ఈ జేసన్లో, ఆ జేసన్ పాత్ ఇక్కడ ఉంది. అంటే ఇది డెల్టా లాగ్లో 000 ఈ జేసన్ అనమాట, వెరీ ఫస్ట్ వర్షన్. అంటే మనము మల్టిపుల్ ఇప్పుడు ఈ టేబుల్ పైన లెట్స్ 3 రోస్ ఉన్నాయి, 4th 5th యాడ్ చేసినాం అనుకో, లెట్స్ డే 2 లోడ్లో అదే చేస్తాము. అప్పుడు ఇంకొక పార్కే ఫైల్ వస్తుంది, ఇంకొక జేసన్ ఫైల్ వస్తుంది. సో ఇప్పుడు కమిట్ ఇన్ఫో ఫస్ట్ థింగ్ ఏమంటుంది, ఏ టైం స్టాంప్, యూజర్ ఐడి ఏంటి, యూజర్ నేమ్ ఏంటి, ఆపరేషన్ ఏం చేసిండ్రు, ఆ పారామీటర్స్ ఏంటి, మోడ్ ఏంటి, ఓవర్ రైడ్. సో ఈ కమిట్ ఇన్ఫోలో ఈ డీటెయిల్స్ ఉంటాయి. నోట్బుక్ కూడా ఉంది చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోట్బుక్ ఐడి అని ఉంది. సో నోట్బుక్ ఐడి ఇది డేటాబ్రిక్స్కి అది సెపరేట్గా మనం ఎన్ని నోట్బుక్స్ క్రియేట్ చేస్తే దానికి ఒక ఐడి క్రియేట్ చేసుకుంటుంది ఇంటర్నల్. మెటాడేటా, ప్రోటోకాల్. ఇవన్నీ కొంచెం అడిషనల్ డీటెయిల్స్ అనమాట. ఏ క్లస్టర్ వాడింది ఏంటి, క్లస్టర్ రిలేటెడ్ అండ్ ప్రాసెసర్, మెమరీ, ఇవన్నీ వేరే సెపరేట్ ఎపిసోడ్లో ఇద్దాం. కానీ ఇక్కడ ఆపరేషన్ మెట్రిక్స్ చూస్తే ఇది మనం చూసినాం ఆల్రెడీ, 3 రోస్ 1 ఇది అని. ఇప్పుడు మెటాడేటా అనేది సెకండ్ సెక్షన్ పైన చూసినాం కదా. ఇక్కడ మెటాడేటా ఐడి, ఫార్మాట్ అంటే పార్కే ఫార్మాట్. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఎంప్లాయీ నెంబర్ వచ్చేసి టైప్ ఇంటీజర్, అంటే టేబుల్ స్ట్రక్చర్, బేసికల్లీ టేబుల్ స్ట్రక్చర్ని రాస్తుంది ఇక్కడ, అంతే, ఏం లేదు. ఇక్కడ ఎనేబుల్ డిలీషన్ వెక్టర్స్ ట్రూ ఉంది, ఇది ఏంటనేది చూద్దాం తర్వాత చూద్దాం. ఇక్కడ ట్రూ ఉంది కానీ దానికి రిలేటెడ్ ఏం చేయలేదు మనము. సో మెటాడేటా అనేది అయిపోయింది. ప్రోటోకాల్ అండ్ యాడ్ ఏంటో చూద్దాం. ప్రోటోకాల్ ఏమంటుంది, రీడ్ వర్షన్, రైటర్ వర్షన్, ఇవన్నీ కొంచెం లాగింగ్ ఇన్ఫో లాగా బేసికల్లీ. అపెండ్ ఓన్లీ, ఇన్వేరియన్స్, డిలీషన్ వెక్టర్స్ ఇవి మారుతుంటాయి మనం చేసిన యాక్షన్ని బట్టి. యాడ్ లాస్ట్ వన్, యాడ్లో ఏముంది, అసలు ఈ వాల్యూమ్లో ఏం యాడ్ అయింది అంటే ఈ కొత్త పార్కే ఫైల్ యాడ్ అయింది. ఇందులో యాక్చువల్ డేటా ఉంటుంది అనమాట, ఆ 3 రోస్ ఉండేది. పార్టీషన్ వాల్యూస్, ఈ పార్టీషన్ అనేది సెపరేట్ టాపిక్, వేరే ఎపిసోడ్లో వేసుకుందాము. ఇక డేటా చేంజ్ అయిందా అంటే ట్రూ, ఎందుకంటే టేబుల్ క్రియేట్ చేసినాం, ఈ పార్కే ఫైల్ వచ్చినందుకు డేటా చేంజ్ అయింది. అంటే 0 రోస్ ఉంటే 3 అయింది కదా, అంతే. స్టాట్స్ ఏంటి, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ 3 వచ్చినాయి అని, మినిమం వాల్యూస్ ఇవన్నీ, లైక్ ఎంప్లాయీ నెంబర్, వాట్ ఎవర్, లైక్ ఏమొచ్చింది అది ఇన్సర్ట్ టైం స్టాంప్, మినిమం ఇన్సర్ట్ టైం స్టాంప్, మాక్సిమం ఇన్సర్ట్ టైం స్టాంప్, ఆప్టిమైజ్ టార్గెట్ సైజ్, అది సమ్ బేసిక్ ఆల్ డీటెయిల్స్. సో ఒక చిన్న బేసిక్ ఒక టేబుల్, ఎంప్లాయీస్ అనే టేబుల్ క్రియేట్ చేసి 3 రోస్ రాస్తే దానికి ఇంత లాగింగ్ రాసుకుంది అది డేటాబ్రిక్స్. ఎక్కడ రాసుకుంది, జేసన్ ఫైల్లో రాసుకుంది. ఎక్కడుంది ఆ జేసన్ ఫైల్, ఇప్పుడు మనం ఈ స్కీమా క్రియేట్ చేసినాం ఈ వర్క్ స్పేస్లో, డెల్టా డెమో, అందులో వాల్యూమ్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తే డెమో ఫైల్స్ అనేది మనం క్రియేట్ చేసినాం బేసికల్లీ, ఒక ఎంప్లాయీస్ని అందులో పెడదామని. సో అందులో ఒక టేబుల్కి ఒక _డెల్టా లాగ్ అని క్రియేట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ కాకుండా మనం ఇప్పుడు నేను ఇది ఉంది కదా, యారో, ఇది ఇట్లా క్లిక్ చేస్తే బేసికల్లీ ఎక్స్పాండెడ్ ఉండే
పోయింది. లెట్స్ సే ఇదే వాల్యూమ్‌లో నేను కస్టమర్ అని ఇంకో టేబుల్ క్రియేట్ చేస్తే ఏమైతది, ఆ కస్టమర్ టేబుల్‌కి కూడా ఇట్లా క్లిక్ చేసినామనుకో డెల్టా లాగ్ అని సెపరేట్ ఉంటది. దేనికి దానికి అనమాట. సో, ఇక్కడ పార్కే ఫైల్, జేసన్ ఫైల్ ఇది ఎట్లయితే దీనికి ఎంప్లాయీస్‌కి ట్యాగ్ అయ్యి ఉన్నాయో, సిమిలర్‌లీ ఇంకొక టేబుల్ క్రియేట్ చేస్తే వాటికి సంబంధించిన డెల్టా లాగింగ్ అంతా వచ్చేస్తది బై డిఫాల్ట్. సో, అది గ్రో అయితా ఉంటది ఇక మనము. అండ్ దాని లిమిట్స్ ఏంటి, ఎంతవరకు గ్రో అయితే ఏంది అనేది అది నేను చెప్తా ఈ ఎపిసోడ్ లాస్ట్‌లో గానీ, లేకపోతే నెక్స్ట్ వేరే సెపరేట్ ఎపిసోడ్ చేస్తా దానికి. సో, బ్యాక్ వెళ్దాం. సో, మనం ఇంతవరకు ఏం చూసినాము, ఒక బ్రాండ్ న్యూ స్కీమా, బ్రాండ్ న్యూ టేబుల్ క్రియేట్ చేసి దానికి డెల్టా లాగ్లో ఏ జేసన్ ఫైల్, పార్కే ఫైల్ ఎట్లా క్రియేట్ అయినాయి చూసినాము. సో, ఇది జస్ట్ ఏం లేదు, నేను ఆ పార్కే ఫైల్స్ లోపల ఏముందని, ఎన్ని ఉంటాయి, ఏమున్నాయి, ఏం డేటా ఉందని చూడడానికి పెట్టిన అనమాట. సో, దాని రిలేటెడ్ డిస్క్రిప్షన్ అంతా ఇక్కడ ఉంటుంది చూడండి. సో, ఇప్పుడు డే 2కి వెళ్ళి చూద్దాము. ఇప్పుడు మనము ఈ డే 2కి 2 కొత్త రికార్డ్స్ ఇన్సర్ట్ చేసి చూద్దాం. బేసికల్లీ అంటే మనం సేమ్ డే చేస్తున్నాం కానీ అజ్యూమింగ్ దిస్ ఈస్ కమింగ్ ఆన్ ద సెకండ్ లోడ్, బేసికల్లీ సెకండ్ లోడ్ ఆర్ సెకండ్ డే. సో, మనకు ఆల్రెడీ ఉన్నాయి కదా, మనం ఇంతవరకు ఏం చూసినాము, బిఫోర్ డే 1 ఈ ఒక జేసన్ ఫైల్ ఉంటుంది, ఒక పార్కే ఫైల్ ఉంటుంది, డేటా అండ్ మెటాడేటా ఫైల్, బేసికల్లీ ట్రాకింగ్ ఫైల్ ఆర్ డెల్టా లాగింగ్ ఫైల్ విచ్ హ్యాస్ ఆల్ పారామీటర్స్ లైక్ ఎప్పుడు వచ్చింది, ఎవరు ఇన్సర్ట్ చేశారు, ఏ నోట్బుక్ వాడారు, ఎన్ని రోస్ వచ్చినాయి, వచ్చినప్పుడు టేబుల్ స్ట్రక్చర్ ఎట్లుండే, ఎన్ని కాలమ్స్ ఉండే, అట్లా ఆ డేటా ఇక్కడ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా 1 మిలియన్ వచ్చినాయి అనుకో, దాంట్లో రాయడం 1 మిలియన్ వచ్చింది, సో అండ్ సో నోట్బుక్ రన్ చేసిండ్రు, ఈ టైంకి స్టార్ట్ అయింది, ఈ టైంకి ఎండ్ అయింది, అట్లాంటి డీటెయిల్స్ బేసికల్లీ. సో, ఇప్పుడు డే 2 అనే దాంట్లో నెక్స్ట్ 2 రోస్ ఇన్సర్ట్ చేసి చూస్తున్నాం మనము, ఇప్పుడు చూస్తాము. సో, అవి వచ్చేసి ఇక్కడ అప్పుడు ఏమవుతుంది, 3 రోస్ ఉంటే 5 అవుతుంది ఇవి ఇన్సర్ట్ చేస్తే. అండ్ మనకి రావాల్సిన చేంజెస్ ఏం రావాలి, డెల్టా లాగ్లో ఒకళ్ళు చేస్తే బిఫోర్ ఇట్లా ఉండాలి, ఆఫ్టర్ ఇట్లా ఉండాలి. అంటే ఒక కొత్త జేసన్ రావాలి, ఒక కొత్త పార్కే ఫైల్ యాడ్ కావాలి. సో, మీకు ఒక డౌట్ రావచ్చు, పాత పార్కే ఫైల్లో ఏముంటుంది, కొత్త పార్కే ఫైల్లో ఏముంటుందని. సో, పాత పార్కే ఫైల్లో ఈ 3 రికార్డ్స్ ఉంటాయి, కొత్త దాంట్లో ఈ 2 ఉంటాయి. మరి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్ చేస్తే ఈ రెండిట్లో కలుపుకొని ఎట్లా వస్తుంది అంటే అది డేటాబ్రిక్స్ చూసుకుంటుంది ఎట్లా డిస్ప్లే చేయాలి డేటాని అనేది. బట్ మనకి అర్థం అవ్వడానికి అంటే ఎట్లా డేటా ఇంక్రిమెంటల్ డెల్టా డేటా వస్తుంది, ఎవ్రీ లోడ్స్లో వస్తుంది, ఆ చేంజెస్ని ఎట్లా ట్రాక్ చేస్తుంది అవన్నీ తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను ఇట్లా చేసిన అనమాట. మనం ఇప్పుడు నెక్స్ట్ వర్క్ స్పేస్లోకి వెళ్ళి, డేటాబ్రిక్స్ వర్క్ స్పేస్లోకి వెళ్ళి ఆ డే 2 నోట్బుక్ ఉంది కదా, అది రన్ చేసి చూద్దాం. సో, ఇది డే 1 నోట్బుక్లో ఉన్నాం. మనం డే 2కి వెళ్దాము. వెళ్ళే ముంగట ఒకసారి క్యాటలాగ్ చెక్ చేద్దాం. క్యాటలాగ్లో ఏముంది మనకి, రిఫ్రెష్ చేసి చూస్తే ఒక టేబుల్, దాని లోపల ఒక జేసన్, ఒక పార్కే ఉంది. సో, మనం ఇప్పుడు డే 2లోకి వెళ్ళి ఇన్సర్ట్ న్యూ రోస్ ఉన్నాయి కదా, ఇవి చూద్దాం. సో, ఒకటి గమనిస్తే మీరు ఇక్కడ ఇది ఫస్ట్ నోట్బుక్ 2లోకి వచ్చి రన్ చేస్తే సర్వర్లెస్ ఇది ఆఫ్ ఉండే, ఇది ఆన్ చేసుకుంది, అందుకే ఇది టైం తీసుకుంటుంది బేసికలీ. సో, ఇప్పుడు ఇది ఆల్రెడీ సర్వర్లెస్ ప్రాసెసర్ బేసికల్లీ అది వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ సెల్స్ అన్నీ ఫాస్ట్గా రన్ అవుతాయి. ఇదేం లేదు, మనము జస్ట్ చెక్ చేస్తున్నాం 1 అనే జేసన్ ఫైల్ని. 1.json అనే దాంట్లో కమిట్ ఒకటి వచ్చింది అండ్ యాడ్ వచ్చింది. ఓకే, అంటే 0.jsonలో మనకి 4 ఉండే బేసికలీ కంప్లీట్గా, ఎక్స్ట్రా డీటెయిల్స్ కూడా ఉండే మనకి, అంటే మెటాడేటా అట్లాంటివి అన్నీ ఉండే అనమాట. మెటాడేటా అనేది ఒకటి ఎక్స్ట్రా ఉండే, ఇక్కడ లేదు అది. ఎందుకంటే అది అవసరం, ప్రతి దాంట్లో ట్రాక్ చేయాల్సిన అవసరం లేదు, చేంజెస్ ఏం లేవు కదా. కొత్త కాలమ్స్ యాడ్ అయితే అది మళ్ళీ యాడ్ చేస్తుంది. సో, మళ్ళీ చూద్దాం ఇది. సో, కమిట్ ఇన్ఫో ఏమైంది, టైం స్టాంప్, యూజర్, వాట్ ఎవర్ లైక్ సేమ్ డీటెయిల్స్, మోడ్ అపెండ్ అయింది, క్లస్టర్ నేము, ఆపరేషన్ మెట్రిక్స్లో అవుట్పుట్ రోస్ 2 ఉంది, విచ్ మనం 2 ఇన్సర్ట్ చేసినాం కదా, ఎంప్లాయీ నెంబర్ 4 and 5 ఇన్సర్ట్ చేసినాం. సో, యాడ్ ఏమైంది, యాడ్ ఈ పార్కే ఫైల్ యాడ్ అయింది. ఇప్పుడు ఇది న్యూ పార్కే ఫైల్ అండ్ అట్లా బేసిక్ డీటెయిల్స్ లైక్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని వచ్చినాయి, ఈసారి 2 వచ్చినాయి, ఏం డేటా వచ్చింది, ఇది వచ్చింది, ఇట్లా అని. అంటే మీరు ఒకటి గమనించాలి మళ్ళీ, ఇదేంటి మనం చూసేది జేసన్ ఫైల్ డేటా ఎందుకు ఉందని మీకు డౌట్ రావచ్చు. అది అన్ని రాయదు, ఓన్లీ మ్యాక్స్ మిన్ వాల్యూస్ రాసుకుంటుంది. మిన్ వాల్యూస్ అని ఉంది, నల్ కౌంట్స్, ఇట్లా బేసిక్ అంటే మెటాడేటా బేసికలీ ఆ రియల్ పార్కే ఫైల్ గురించి మెటాడేటా. ఈ పార్కే ఫైల్లో మిన్ వాల్యూస్ ఏంటి అని, అంటే ఇక్కడ స్టార్ట్ అయింది అని 4 నుంచి లెట్స్ 1 మిలియన్ రోజు రాసింది అనుకో, 4 స్టార్ట్ అయ్యి 1 మిలియన్ 4 వరకు ఎండ్ అయింది అనుకో, అట్లా. సో, నెక్స్ట్ జేసన్ ఫైల్లో 1 మిలియన్ 4 అని ఉంటుంది, ఇది 1 మిలియన్ 5 అని ఉంటుంది ఇక్కడ. సో, ఇది టైం స్టాంప్స్. నెక్స్ట్ సెల్కి వెళ్దాం.
ఇప్పుడు ఏం లేదు. మనం ఇదేంటంటే అన్ని పార్కే ఫైల్స్ చూపెట్టు అని చెప్పి ఒక కమాండ్ ఫర్ లూప్ రాసి, సో 2 పార్కే ఫైల్స్ అయినాయి ఇప్పుడు. ఇక్కడ ఒకసారి కేటలాగ్ కూడా వెళ్ళి చూద్దాం. ఓకే, జేసన్స్ 2 వచ్చినాయి, పార్కే ఫైల్స్ 2 వచ్చినాయి. సో ఏ పార్కే ఫైల్లో ఏం డేటా ఉంది? ఫస్ట్ దాంట్లో 3 ఉండే, నెక్స్ట్ దాంట్లో 2 వచ్చినాయి. సో సెలెక్ట్ స్టార్ కొట్టిద్దాం. సెలెక్ట్ కొడితే మనకు డిఫరెన్స్ తెలియదు చూడండి. ఇప్పుడు 2 పార్కే ఫైల్స్లో నుంచి డేటా తీసుకొచ్చి ఇట్లా చూపిస్తుంది అంతే, అది కలిపి చూపిస్తుంది మనకు. అది బ్యాక్ ఎండ్లో ఇది ఎట్లా క్లబ్ అవుతుంది ఏందనేది అది డేటాబ్రిక్స్ చూసుకుంటుంది. ఇప్పుడు ఆ హిస్టరీ చెక్ చేద్దాం. డిస్క్రైబ్ హిస్టరీ ఆఫ్ దిస్ టేబుల్ అంటే ఫస్ట్ 3 రికార్డ్స్ ఇన్సర్ట్ చేసినాం, నెక్స్ట్ మళ్ళీ 2 ఇన్సర్ట్ చేసినాం కదా. ఇగో 2 టైమ్స్ 0 and 1 వర్జన్. ఫస్ట్ వర్జన్లో ఆప్షన్ మెట్రిక్స్ చూద్దాం. ఫస్ట్ వర్జన్లో ఏమైంది, 3 rows ఉండే, నెక్స్ట్ వర్జన్లో 2 rows. సో బ్రౌజ్ ఏం లేదు, జస్ట్ డిస్ప్లే జేసన్ ఫైల్స్ అని. start.json అంటే ఈ డెల్టా లాగ్లో ఉన్న అన్ని జేసన్ ఫైల్స్ చూపెట్టమని, అంటే 0.json 1.json అని. సో లిస్టింగ్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ నౌ. ఈ డెల్టా లాగ్ అనే డైరెక్టరీలో ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయని చూడడానికి వస్తాం అనమాట. ఈ జేసన్ ఫైల్స్, ఈ పార్కే ఫైల్స్. సో బేసికలీ డే 2 రాస్తే ఏమైంది, మనకి ఒక జేసన్ ఫైల్ యాడ్ అయింది, ఒక పార్కే ఫైల్ యాడ్ అయింది. అండ్ అపెండ్ చేసినాం కాబట్టి డేటా రైట్ ఆపరేషన్ వర్జన్ 0 నుంచి వర్జన్ 1కి వచ్చినాం. అండ్ డేటా వచ్చి ఇక్కడ ఇట్లా ఉండే, ఇక్కడ నుంచి 4, 5 యాడ్ అయినాయి అంతే. సో డే 3లో ఎక్కువ యాక్షన్స్ చేసి చూద్దాం. ఎట్లా అంటే ఈ నేమ్ని మాడిఫై చేద్దాం. ఈ ఉమా అనేదాన్ని ఇంకా ఉమా మహేశ్వర్ సంథింగ్ ఇట్లా సమ్ లాంగ్ నేమ్. అండ్ శాలరీస్ మారుద్దాం. అండ్ ఒక డిలీట్ చేద్దాం. ఒక 2-3 అప్డేట్స్, ఒక డిలీట్ అండ్ ఒక న్యూ రికార్డ్ ఇన్సర్ట్ చేద్దాం. సో బేసికలీ ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్ 3 చేస్తాం ఈ దీంట్లో. సో డే 3 స్నాప్షాట్లో ఉన్నాం. దీంట్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్లో చూడండి, అప్డేట్, డిలీట్, ఇన్సర్ట్ 3 అనుకున్నాం కదా. డే 3 నోట్బుక్ ఈ 3 రన్ చేసి చూద్దాం ఏమవుతుందో చూద్దాం. సో నేను ఇది లెటర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి జూమ్ చేస్తా. సో డే 3 మన టార్గెట్ వచ్చేసి అప్డేట్స్, డిలీట్స్, ఇన్సర్ట్స్ ఆన్ ద ఎంప్లాయీస్ టేబుల్. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ టైం లైన్ ఎట్లుంటుందంటే, మనం ఒక అప్డేట్ చేసి, డిలీట్ చేసి, అప్డేట్ చేసి అండ్ ఇన్సర్ట్ చేస్తే, బేసికలీ ఇన్సర్ట్ కూడా చేస్తాం కదా కొత్త రికార్డ్ ఒకటి, మధ్యలో ఆప్టిమైజేషన్స్ ఉన్నాయి. అది మనం చెయ్యం, అది డేటాబ్రిక్స్ ఆటోమేటిక్గా చేసుకుంటుంది. సో ఇక్కడ వాట్ హ్యాపెండ్ అండ్ డే 3 ఇంత మనం మాట్లాడుకున్నదే సేమ్, ఏం లేదు. బిఫోర్ ఆఫ్టర్ చూద్దాం ఒకసారి. సో ఎండ్ ఆఫ్ డే 2 ఏమైంది, మనకి 2 జేసన్ ఫైల్స్, 2 పార్కే ఫైల్స్ ఉండే కదా. ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ డే 3 ఏమవుతుంది, జేసన్ ఫైల్స్ ఎక్కువ అయిపోతాయి. అంటే 2 నుంచి ఇన్ అయిపోతాయి అనమాట. ఎందుకు అని అంటే అది చూస్తాం ఇప్పుడు మనం నోట్బుక్లో. జేసన్స్ 7 యాడ్ అవుతాయి అండ్ 6 పార్కే ఫైల్స్ యాడ్ అవుతాయి. సో అండ్ రిమూవ్కి కూడా నేను చెప్తా ఎన్ని అనేది. 2 పార్కే ఫైల్స్, 9 జేసన్ కమిట్స్. అండ్ ఇప్పుడు ఈ డిలీషన్ వెక్టర్స్ అనేది ఫోల్డర్ లేదు యాక్చువల్లీ. ముందు మనకి ఎంప్లాయీస్ టేబుల్లో డెల్టాలో ఉండే డేటా ఉండే, అంటే పార్కే ఫైల్స్ ఉండే, జేసన్ ఫైల్స్ ఉండే. ఈ డిలీషన్ వెక్టర్స్ లేదు. ఇవి ఇన్నెందుకు వస్తాయి అని అంటే అది కూడా చెప్తాను నేను. ఇప్పుడు లెట్సే ఇప్పుడు మనకి అంటే ఒక రికార్డ్ని అప్డేట్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, అప్డేట్ చేస్తే పాత వాల్యూ ఏముందనేది దీంట్లోకి వస్తుంది అనమాట. ఇప్పుడు లెట్సే మనము ఉమా నుంచి ఉమా మహేశ్వర్ అప్డేట్ చేస్తే, ఉమా మహేశ్వర్ అనేది ఈ పార్కే ఫైల్ ఉంటుంది, ఓల్డ్ వాల్యూ వచ్చేసి ఇందులో ఉంటుంది అనమాట. అందుకనే డిలీట్ వెక్టర్స్లో మనకి మల్టిపుల్, అంటే నేను శాలరీస్, నేమ్స్ అప్డేట్ చేస్తాను, అందుకే ఇన్ని వస్తున్నాయి ఇక్కడ డిలీట్లో. సో వెళ్ళి చూద్దాం మనం. సో డే 2లో ఉన్నాం కదా, డే 3లోకి వెళ్దాం. నోట్బుక్లోకి వెళ్ళి మీకు ఒకసారి వాక్ త్రూ చేస్తా, రన్ తర్వాత చేద్దాం. సో అప్డేట్, డిలీట్, ఇన్సర్ట్. సో అప్డేట్ వచ్చేసి ఈ సెల్లో చేస్తున్నాం, ఏం లేదు. ఈ నేమ్, శాలరీ 2 అప్డేట్స్ చేస్తున్నాం కదా. ఈ రెండిటికి అది డిలీట్ వెక్టర్స్ క్రియేట్ అవుతాయి సపరేట్గా. అండ్ ఇక్కడ ఏం లేదు, డిస్ప్లే చేస్తున్నాం. డిస్ప్లే ఇది కూడా అంతే, అప్డేట్ రిజల్ట్ డిస్ప్లే చేసుకుంటాం ఇక్కడ టేబుల్ నుంచి. తర్వాత ఒక రోని డిలీట్ చేసి చూద్దాం. తర్వాత అప్డేట్ శాలరీ ఆన్ ఎంప్లాయీ నెంబర్ = 5. తర్వాత ఇన్సర్ట్ న్యూ రో. సో 2 అప్డేట్లు, ఒక ఇన్సర్ట్, ఒక డిలీట్. బేసికలీ డిస్క్రైబ్ టేబుల్ హిస్టరీ.
అండ్ దెన్ వెరిఫై ఎవ్రీథింగ్. సో వెళ్ళి రన్ చేద్దాం అన్ని సెల్స్. అప్డేట్ రన్ అవుతుంది కదా. సో క్యాటలాగ్ చెక్ చేద్దాం. రిఫ్రెష్. చూడండి ఒక డిలీట్ వెక్టర్ యాడ్ అయింది. అప్డేట్కి డిలీట్ ఎందుకు వచ్చింది అని అంటే మళ్ళీ చెప్తాను నేను. సో ఇప్పుడు చూస్తే మీకు 2 పార్కే ఫైల్స్ వచ్చినాయి. డిలీట్ వెక్టర్ ఒకటి వచ్చింది. డిలీట్ అంటే ఓల్డ్ వాల్యూస్ ఏముండే, శాలరీ ఏముండే, నేమ్ ఏముండే అని. అండ్ .json ఒకటే. దీంట్లో ఏంటి మెటాడేటా సింపుల్గా అప్డేట్ అని చెప్తుంది, కానీ ఇట్ విల్ పాయింట్ పార్కే ఫైల్స్. అండ్ ఈ డిలీట్ వెక్టర్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అనేది దీనికి సపరేట్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చేస్తా, ఐదర్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో ఆర్ నెక్స్ట్ వీడియోలో. సో అప్డేట్ తర్వాత వెళ్ళి మనము నెక్స్ట్ చూద్దాం. ఇది కొంచెం డీటెయిల్గా చేద్దాం. కమిట్ ఇన్ఫో అంటే ఆపరేషన్ అప్డేట్. ఈ టైమ్ స్టాంప్స్ ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్. నోట్బుక్ ఐడి, రీడ్ వర్జన్ 1. సో యాడ్ ఫైల్స్ వచ్చి 1, అప్డేట్ రోస్ వచ్చి 1. రీస్టోర్ డిలీటెడ్ రోస్ ఫాల్స్ ఉంది. ఇది వేరే సిచ్యువేషన్లో ట్రూ అవుతుంది ఉండొచ్చు, అది వేరే టెస్ట్ చేద్దాం మనం దానికి. రిమూవ్లో ఈ పార్కే ఫైల్ వచ్చింది. అంటే ఈ నేమ్ ఉండే కదా, ఓల్డ్ నేమ్ ఇది ఉండే కదా, ఇది వెళ్ళిపోయింది అనమాట. ఈ రో వెళ్ళిపోయింది. బేసికల్లీ ఇది ఏంటంటే అప్డేట్ ఎట్లా చేస్తుంది అంటే, మనము అనుకునేది ఏంటి, ఆల్రెడీ ఉన్న వాల్యూని ఇప్పుడు ఆల్రెడీ ఈ నేమ్ అని ఉంది, ఇట్లానే ఉండే 3 లెటర్స్ ఉండే, దీన్నే వెళ్ళి మారుస్తుంది అనుకుంటాం. కానీ అది ఆ రోని తీసుకెళ్ళి వేరే దగ్గర పెట్టేస్తుంది అనమాట. కొత్త రోని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటుంది. రిమూవ్లో ఇక్కడ ఈ నేమ్ ఓల్డ్ నేమ్ తీసేసింది. అంటే శాలరీ ఇప్పుడు ఎంత, 36,999. ముందెంత ఉండే, 35,000 ఉండే. రిమూవ్లో ఏముంది, ఇది యాడ్. యాక్చువల్లీ ఇది యాడ్, ఇది రిమూవ్. సో రిమూవ్ చేసిన రో వచ్చేసి ఈ పార్కే ఫైల్లో ఉంటుంది, అండ్ యాడ్ చేసిన రో వచ్చేసి ఈ పార్కే ఫైల్ ఉంటుంది. యాడ్ చేసిన దాంట్లో ఏమనుంది, ఇది ఈ శాలరీ, ఈ నేమ్, ఈ శాలరీ. రిమూవ్ చేసిన దాంట్లో ఇది ఓల్డ్ వాల్యూస్. సో బేసికల్లీ ఏమవుతుందంటే, ఇది ఎందుకు ఇట్లా సపరేట్గా పెట్టుకుంటుంది అంటే, ఇది టైం ట్రావెల్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఎంప్లాయీ నెంబర్ 3 వచ్చేసి ఉమా. సో ఎంప్లాయీ నెంబర్ 3 పలానా డేట్స్లో ఎంత శాలరీ ఉండేది, ఏ నేమ్ మెయింటైన్ చేస్తుండే అని హిస్టరీ ట్రాకింగ్కి ఈజీ అనమాట. అండ్ ఒక్కొక్కసారి రివర్ట్ బ్యాక్కి టైం ట్రావెల్కి కూడా ఈజీ అవుతుంది. ఓకే, లెట్స్ గో టు నెక్స్ట్ స్టెప్. ఇవన్నీ ఇంకా డిస్ప్లేస్ అట్లాంటివి పార్కే ఫైల్స్. సో 2 ఉండే, మనకి టోటల్ 4 అవుతాయి. ఎందుకంటే 2 ఆల్రెడీ ఉండే. చూద్దాం. ఫస్ట్ డే 1, డే 2 ఇట్లా వచ్చింది. డే 3 ఏమైంది, ఇట్లా చేంజ్ అయింది. దానివల్ల ఓవరాల్ డేటా ఇట్లా ఇస్తుంది బేసికలీ. ఇప్పుడు జేసన్ ఫైల్స్ ట్రాక్ చేసి చూద్దాం. 0.jsonలో రైట్ చేసినప్పుడు ఈ ఫైల్ యాడ్ అయింది. అంటే ఈ ఫైల్లో ఏముంది, ఇప్పుడు ఇది తీసుకొని, సో విచ్ ఇస్ స్టార్టింగ్ విత్ 03B4, ఇది 03B454. సో జేసన్లో ఏం చెప్తుంది, కమిట్ జరిగింది, ఈ ఫైల్ యాడ్ అయింది. 1.jsonలో ఏం చెప్తుంది, కమిట్ జరిగింది, రైట్ జరిగింది, యాడ్ అయింది ఫైల్. డే 3 కమిట్ ఏం జరిగింది, అప్డేట్ జరిగింది. రిమూవ్ ఓల్డ్ ఎంట్రీ, యాడ్ దిస్. ఓకే, యాడ్ దిస్ అని ఎందుకు అని అంటే, ఒకటి ఓల్డ్, ఒకటి న్యూ. అండ్ ఇది చూడండి, ఇది మెయిన్. 03.json మనం ఏం చేయలేదు. ఆప్టిమైజ్ అని ఉంది, కమిట్లో ఆప్టిమైజ్ అని ఉంది. సో ఈ ఆప్టిమైజ్ మనం ఏం చేయలేదు కదా, మనం ఓన్లీ అప్డేట్ చేసినాం. సో డే 1లో ఏం చేసినాం, రైట్. డే 2లో రైట్. డే 3లో అప్డేట్ చేసినాం. అప్డేట్ చేయగానే అది ఏమైంది, ఆప్టిమైజ్ అని పెట్టింది. ఆప్టిమైజ్ అని పెట్టి ఈ 3ని తీసేసి ఇది పెట్టింది ఫైనల్గా.
ఎందుకు ఆప్టిమైజ్ డేటా అంటే పర్ఫార్మెన్స్ గురించి బేసికల్లీ. సో దీన్ని ఆప్టిమైజ్ జీఆర్ఆర్ టెక్నిక్స్, కొన్ని ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఉంటాయి. వాటికి ఒక డీటెయిల్ సపరేట్ వీడియో చూద్దాం. కొంచెం వాల్యూమ్స్ అప్పుడు హై వాల్యూమ్స్ తీసుకొని చూడాలి. ఇట్లా 2 రికార్డ్స్ 3 రికార్డ్స్ మీద మనకు అర్థం కాదు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. వెరిఫై ద అప్డేట్ రిజల్ట్. ఏం లేదు, ఇది మనం బేసిక్ మనం చెక్ చేసుకోవడమే. ఆ ఉమామహేశ్వర్ నేమ్ శాలరీ మారాలి అంతే. ఇది రో 3. ఇప్పుడు ఏంటి, ఇంకా స్టిల్ డే 3లోనే ఉన్నాము. అప్డేట్ చేసినాం కదా. అప్డేట్ ఏం చేసినాం, మనము ఉన్న 5 రికార్డ్స్లోనే ఈ వాల్యూస్ మార్చినాం. ఈ నేమ్, ఎంప్లాయీ నేమ్, శాలరీ 2 మార్చినాం. డిలీట్ చేసి చూద్దాం. ఏది, ఈ రో నెంబర్ 4ని డిలీట్ చేస్తే యాక్చువల్లీ ఒకసారి ఇక్కడ చూద్దాము, వెరిఫై చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ అక్కడ చెప్పినట్టు 4 పార్కే ఫైల్స్, ఒక డిలీట్ వెక్టర్, జేసన్ ఫైల్స్ ఉన్నాయి. దట్స్ ఓకే. సో డిలీట్ చేస్తే ఏమవుతుందో వచ్చి చూద్దాం. ఇక్కడ డిలీట్ చేస్తే మనకి ఇక్కడ ఇంకో జేసన్ రావాలి, ఇంకొక పార్కే ఫైల్ రావాలి. సో ఐఎమ్ రన్నింగ్ ద డిలీట్. ఓకే, డిలీట్ రన్ చేసినాక ఇక్కడికి వచ్చి చూద్దాం. జేసన్స్ వచ్చినాయి, డిలీట్ వెక్టర్ ఒకటి వచ్చింది, అండ్ పార్కే ఫైల్ కూడా యాడ్ అయింది. డిలీట్ చేయగానే ఇంకో రో అప్డేట్, ఏది, ఎంప్లాయీ నెంబర్ 5కి శాలరీ మారుస్తున్నాం. ఓకే, అండ్ ఇంకొక అప్డేట్ ఇన్సర్ట్, 2 అప్డేట్స్ అని చెప్పిన కదా, ఒక ఇది ఇన్సర్ట్ చేద్దాం లాస్ట్కి, కొత్త రికార్డ్ 6 అని. సో డిస్క్రైబ్ ఏం చేస్తుంది, డే 1 రోజు నుంచి అన్నీ చూపించుకుంటూ వస్తుంది మనకి. సో ఒకసారి క్యాటలాగ్ చూద్దాం అది రన్ చేసే ముందు. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ వరకు వెళ్ళిపోయింది, వర్జన్ 8 వర్షన్స్ వరకు వెళ్ళిపోయింది. ఇక డిలీట్ వెక్టర్స్, పార్కే ఫైల్స్. డిస్క్రైబ్ చేసి చూద్దాం ఏమైంది. ఇది రైట్, అప్డేట్, ఆప్టిమైజ్. డిలీట్ చేయగానే మళ్ళీ ఆప్టిమైజ్ చేసింది, మళ్ళీ అప్డేట్ చేయగానే ఆప్టిమైజ్ చేసింది, రైట్. ఓకే, సో బేసికలీ ఐ థింక్ స్నాప్షాట్లో నేను 9 అని చూపించిన, అది 8 యాక్చువల్లీ, 9 కాదు, మిస్టేక్ యాక్చువల్లీ. ఓకే, లిస్ట్ చేసి చూద్దాం. 8 జేసన్ ఫైల్స్. ఓకే, ఐ థింక్ ఇది చేసినాక 9 అవుతుంది అనుకుంటా. ఇదేంది, ఎంప్లాయీ నెంబర్ 1కి శాలరీ మారుస్తున్నాం. ఓకే ఓకే, యా, ఐ థింక్ ఇది నేను మర్చిపోయినా. ఇప్పుడు 10కి వెళ్ళిపోయింది యాక్చువల్లీ. సో కోడ్ ఇది యాడ్ చేసినాక స్నాప్షాట్ అప్డేట్ చేయలేదు నేను. మళ్ళీ సంథింగ్ అప్డేట్ చూద్దాం. ఓకే, అట్లా మనం చేస్తున్నా కొద్దిగా జేసన్ ఫైల్స్ ట్రాకింగ్ బేసికలీ క్రికెట్ స్కోరే, ఇంకా గుర్తుపెట్టుకోండి. ఏ ఓవర్లో ఏం జరిగింది, ఇప్పుడు లెట్స్ 20 ఓవర్స్ మ్యాచ్ ఆడితే 16th ఓవర్లో వచ్చి అరే బ్యాక్ వెళ్ళి 5th ఓవర్లో ఏం జరిగిందో బాల్ టు బాల్ చెప్పంటే ట్రాకింగ్ ఉండాలి మనకు. సో అది డీటెయిల్ ట్రాకింగే ఈ జేసన్ ఫైల్స్. ఆ పలానా 6th ఓవర్లో స్కోర్ ఎట్లా ఉండే అనేది ఆ 6th ఓవర్ వరకే చూడాలి అని అంటే అది పార్కే ఫైల్లో చూడాలి మనం. ఓకే, ఐ థింక్ మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది ఈ పాటికి. మనం ఏం లేదు, డిలీట్ వెక్టర్స్ అనేది అప్డేట్ అయినా డిలీట్ అయినా వస్తుంది. ఎందుకంటే అప్డేట్ అంటే పాత రన్ తీసి వేరే పార్కే ఫైల్లో పెడుతుంది కాబట్టి. సో ఈ డే 3 డే 2 డే 1 నోట్బుక్స్ వల్ల మీకు క్రిస్టల్ క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చి ఉంటుందని అనుకుంటున్నా. డెల్టా లాగింగ్ ఎట్లయితుందని బేసికలీ, అండ్ అది ఎట్లా రాసుకుంటుంది బేసికలీ. ఎందుకంటే మన అండర్స్టాండింగ్ ఎట్లుంటుంది, డెల్టా టేబుల్ అంటే మనకు తెలియదు అసలు ఇది ఎట్లా డెల్టా టేబుల్ అనేది. డీటెయిల్గా చూస్తే అది లోపల ఆపరేషన్ వేరేలాగా ఉంటుంది. ఇప్పుడు ఇంతసేపు మనం చూసుకున్నది ఏంటి, ఎంప్లాయీస్ అనే టేబుల్ మీద ఇన్ని చేంజెస్ చూసినాం కదా. సో ఒకసారి డే 3 సిచ్యువేషన్ ఇక్కడ రీక్యాప్ చేస్తే, డే 1 వచ్చేసి దీనికి ఒక ఫైల్, డే 2 వచ్చేసి ఓన్లీ ఇన్సర్ట్ కాబట్టి దీనికి ఒక ఫైల్, డే 3 వచ్చేసి ఇమాజిన్ ఈ ఉమా అనే నేమ్ని ఉమా మహేశ్వర్ అని చేస్తే డేటాబ్రిక్స్ ఏం చేస్తుంది అంటే ఈ
ఈ ఫైల్ ఏదైతే ఉందో ఈ 3 రోస్కి ఒక ఫైల్ ఉంటుంది కదా, లెట్స్ ఆ ఫైల్ నేమ్ F1 అనుకుందాము. అప్డేట్ చేస్తే అప్డేట్ అయిన ఫైల్ F3 అనుకుందాం, ఎందుకంటే ఇది ఫైల్ 1 ఆన్ డే 1, ఇది ఫైల్ 2 ఆన్ డే 2, అండ్ ఆన్ డే 3 జస్ట్ ఏం చేంజెస్ లేవు, ఓన్లీ అప్డేట్ ఉంటే దట్ ఆన్ ద నేమ్. అప్పుడు ఏమవుతుంది, ఉమా మహేశ్వరన్ అయ్యి ఈ 3 రోస్కి కలిపి F3 అవుతుంది. సో అదేం చేస్తుంది, F1 అనే దాన్ని డిలీట్ వెక్టర్లో పెట్టేసుకొని F3 అనే ఫైల్ని అండ్ F2 అనే ఫైల్ని ఒక చోట పెడుతుంది. సో ఎవరికైనా ఆన్ డే 1 ఏం జరిగింది అని టైం ట్రావెల్ చేసి వెళ్ళి చూడాలనుకుంటే F1 అనే ఫైల్ని డిస్ప్లే చేస్తుంది. సో అది జస్ట్ ఈజీగా చెప్తామని మళ్ళీ ఈ స్లైడ్కి వచ్చిన నేను. మనం ఏం చేద్దామంటే ఒక లాస్ట్ నోట్బుక్లో ఒక కొత్త టేబుల్ క్రియేట్ చేద్దాం. ఎంప్లాయీస్ లాగా ఇంకొక క్లోన్డ్ టేబుల్ క్రియేట్ చేసి దాని మీద క్విక్ ఆపరేషన్స్ చేసి చూద్దాం ఎట్లుంటుంది అనేది. సో ఇప్పుడు ఈ లాస్ట్ స్లైడ్లో మనము మర్జ్ చెక్ చేద్దాము. మర్జ్ ఎందుకు అని అంటే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ అన్నీ ఒకే దాంట్లో అవుతాయి అనమాట. అండ్ డే 1 to 3లో కలిపి ఏం చేసినాం అనేది సింగిల్ షాట్లో చూద్దాం. అట్ ద సేమ్ టైం క్లోన్ చేద్దాం ఒక ఆబ్జెక్ట్ని. డీప్ క్లోన్ చేస్తే ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని డెల్టా డెమో వాల్యూమ్స్లో డెమో ఫైల్స్లో ఎంప్లాయీస్ అని ఒక టేబుల్ ఉంది కదా, దీన్ని మనము మర్జ్కి ఇంకొక కొత్తది తీసుకుందాం. దీన్ని యూజ్ చేసి సోర్స్ లాగా తీసుకుంటే దాంట్లో ఇవన్నీ వస్తాయా అంటే ఇప్పుడు మనం క్లోన్ చేసుకుంటున్నాం ఎంప్లాయీస్ టేబుల్ని, ఈ వర్జనింగ్స్ అన్నీ కూడా వస్తాయా, వస్తే ఎట్లుంటుంది, అసలు ఏంటి బిహేవియర్ ఎట్లుంటుందో చెక్ చేద్దాం. సో జస్ట్ ఇది ఏం లేదు, ఆల్రెడీ టేబుల్ క్రియేట్ చేయకుండా ఇది ఉంటే అది మెమరీ ఇవన్నీ క్లీన్ చేయమని కమాండ్ అనమాట. మనం ఎంప్లాయీస్ టేబుల్లో అసలు డేటా ఏముందో చూద్దాం ఫస్ట్, దీన్ని క్లోన్ చేసుకోకముందు. సో డేటా ఇట్లుంది 1 2 3 5 6 అని ఇట్లా 5 రికార్డ్స్ ఉన్నాయి, 4th one డిలీటెడ్ ఉండే కాబట్టి. సో మనం ఈ ఎంప్లాయీస్ అనే టేబుల్ని క్లోన్ చేసుకుందాం. క్లోన్ చేసుకునే టేబుల్ నేమ్ వచ్చి ఎంప్లాయీస్ మర్జ్ డెమో అని ఉంటుంది. కమాండ్ వచ్చేసి క్రియేట్ ఆర్ రీప్లేస్ టేబుల్ సేమ్ పాత్ న్యూ టేబుల్ నేమ్ డీప్ క్లోన్ ఎగ్జిస్టింగ్ టేబుల్ నేమ్. మనకు అప్పుడు ఏం కావాలి, ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఇక్కడ ఎంప్లాయీస్ లాగా ఇంకొకటి మర్జ్ టేబుల్ రావాలి. సో రన్ చేద్దాం ఇది. సో ఇప్పుడు వచ్చింది ఎంప్లాయీస్ మర్జ్ డెమో. సో చూడండి డిఫాల్ట్గా ఒక పార్కే ఫైల్, ఒక జేసన్ ఫైల్ వచ్చింది. సో మనం క్లోన్ చేసుకుంది దీని నుంచి. ఇన్ని వర్జన్స్ ఉన్నా ఎంత ఉన్నా అది ఒకే వర్జన్ లాగా తీసుకుంది బేసికలీ. ఇప్పుడు ఏ స్టేటస్లో ఉంది అనే దాన్ని బట్టి. సో ఇప్పుడు ఏ స్టేటస్లో ఉంది అంటే ఇట్లా ఉంది డేటా, ఎంప్లాయీస్ డేటా. ఇప్పుడు 5 rows ఉన్నాయి అంటే ఫస్ట్ 5 rows ఇన్సర్ట్ అవుతున్నట్టు తీసుకుంది అనమాట. చూద్దాం, మనం హిస్టరీ కూడా చెక్ చేద్దాం. చెక్ చేసే ముందు ఒకసారి సెలెక్ట్ చేద్దాం ఫస్ట్ మర్జ్ టేబుల్ నుంచి ఏం కనిపిస్తుందో చెక్ చేద్దాం. సో సింపుల్గా ఇట్లా ఉంది. సో మర్జ్ రన్ చేసే ముందు మనం ఒక వ్యూ క్రియేట్ చేసుకుందాం, అంటే ఒక శాంపుల్ డేటా తీసుకుందాం ఇక్కడ. సో మనం ఈ వ్యూలో శాంపుల్ డేటా ఇది అనుకుంటే యూడి యూఐ అని ఉంది కదా, ఈ 2 అప్డేట్ రికార్డ్స్. డి అంటే డిలీట్ అవ్వాలి ఎంప్లాయీ 2, 7 అనేది కొత్త రికార్డ్ ఇన్సర్ట్ కావాలి. రవి అండ్ షణ్ముఖ్ ఆర్ అప్డేట్ రికార్డ్స్. సో చూద్దాం, ఈ వ్యూ ఇది టెంపరీ వ్యూ, డే 3 సోర్స్ అనేది రన్ చేసి చెక్ చేద్దాం దాంట్లో ఏం డేటా ఉందనేది. సో మనం ఇక్కడ పెట్టుకున్న శాంపులే ఇక్కడ వచ్చింది. సో దీన్ని సోర్స్ లాగా తీసుకొని మర్జ్ కమాండ్ దీని మీద రన్ చేద్దాం. దేని మీద, ఎంప్లాయీస్ మర్జ్ డెమో అనే టేబుల్లో ఈ అప్డేట్స్ పర్ఫామ్ చేద్దాం. అంటే దీనిపైన అనమాట, ఈ మర్జ్ డెమో అనే దానిపైన. సో ఇప్పుడు మర్జ్ రన్ చేద్దాం. రన్ చేయకముందు రన్ చేసినాక ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇట్లా ఉండాలి అని. ఇప్పుడు ఇవి అప్డేట్ అవ్వద్దు, వేరే అవ్వాలి. ఓకే, రన్ అయింది. మళ్ళీ ఇది రన్ చేసి చూద్దాం. సెలెక్ట్. ఓకే, సో 2 అనే ఎంప్లాయీ వెళ్ళిపోయింది అండ్ రిమైనింగ్ 7 అనే కొత్త ఎంప్లాయీ వచ్చింది. సో తర్వాత డిస్క్రైబ్ చేసి చూద్దాం టేబుల్ని. హిస్టరీ బేసికలీ. సో మనకి వర్జన్ 1 వచ్చేసి క్లోన్ చేసుకున్నాం, 2 వచ్చేసి మర్జ్ చేసినాం, 3rd one ఆప్టిమైజ్ డేటాబ్రిక్స్ ఆటోమేటిక్గా చేసింది. ఒకసారి ఆపరేషన్ మెట్రిక్స్ ఇద్దాం, క్లోన్ చేస్తే ఏమైంది అనేది. సో సోర్స్ వచ్చేసి ఇది అంటుంది చూసారా, క్లోన్కి సోర్స్ వచ్చి ఎంప్లాయీస్కి పాయింట్ అవుతుంది. ఇది షాలో ఫాల్స్. షాలో అంటే సాఫ్ట్ క్లోన్, ఇది డీప్ క్లోన్ ఏంటంటే ఫిజికల్ కాపీ. సో అంటే ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఎంప్లాయీస్ టేబుల్ నుంచి డేటా మొత్తం 0 అయిపోయినా ఇక్కడ 0 కాదు అని.
మర్జ్కి చెప్తుంది ఏమేమి చేంజెస్ అయినాయి అనేది, ఇవన్నీ ట్రాకింగ్. ఆప్టిమైజ్ అంటే బేసికల్లీ అవన్నీ డేటాబ్రిక్స్ చూసుకునేది ఇదంతా. సో వెరిఫై మర్జ్ రిజల్ట్ ఏం లేదు, సెలెక్ట్ మళ్ళీ 1 తర్వాత 3 తర్వాత 4 లేదు, ఆల్రెడీ లేదు, 5 6 7. ఓకే, సో మనం ఇప్పుడు ఇది వెళ్ళి చూద్దాం. దీంట్లో మర్జ్ చేసినాం కాబట్టి మర్జ్ తర్వాత ఈ 2 JSON ఫైల్స్ వచ్చినాయి, అప్డేట్ అండ్ డిలీట్స్కి, ఇన్సర్ట్స్కి. అండ్ ఒక డిలీట్కి ఇది డిలీట్ పార్కే ఫైల్స్. సో లాస్ట్లో డెల్టా డెమో డే 0 లోడ్ చెప్తా అని చెప్పిన కదా, ఏం లేదు, ఇది జస్ట్ రిమూవింగ్ వాట్ వీ క్రియేటెడ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3లో మీరు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఆర్ లైక్ ఏమేమన్నా కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేద్దాం అనుకుంటే ఈ క్రియేట్ అయినవి రిమూవ్ చేయాలి, ప్లెయిన్గా రీస్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే ఈ 3 కమెంట్స్ రన్ చేసుకోండి. ఒకటి వచ్చేసి రిమూవ్ ఎగ్జిస్టింగ్ ఫైల్స్ అండ్ ఎగ్జిస్టింగ్ కీమా అండ్ దాన్ని చైల్డ్ ఆబ్జెక్ట్స్. సో ఈ డే 0 అనేది రన్ ఆల్ కొట్టేస్తే మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి అన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేను నెక్స్ట్ ఎపిసోడ్లో బేసికలీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కవర్ చేస్తాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1.json అనేది ఎవరైనా యాక్సెస్ ఉండి డిలీట్ చేశారు, అది యాక్సిడెంటల్గా డిలీట్ అయింది. సో అది ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది రియల్ డేటా పైన అనేది చూద్దాం. అండ్ అట్ ద సేమ్ టైం ట్రావెల్ ఎట్లా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎంప్లాయీస్ మర్జ్ డెమోలో లెట్స్ ఏ మల్టిపుల్ వర్జన్స్ ఉన్నాయి కదా ఎంప్లాయీస్లో. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ అనే టేబుల్లో ఇన్ని వర్జన్స్ ఉన్నాయి, 1.json 2.json 3 4 5 ఇట్లా ఇన్ని ఉన్నాయి కదా. మనం క్లోన్ చేసుకునేటప్పుడు టైం ట్రావెల్ చేసి నాకు ఇప్పుడున్న ఎంప్లాయీస్ డేటా కాదు, స్టార్టింగ్ డే 1 డే 2లో ఏమొచ్చినాయి అప్డేట్స్ జరగకముందు అది కావాలి అనుకుంటే ఎట్లా చేయాలి, సో అది చూద్దాం. అండ్ కొన్ని పర్ఫార్మెన్స్ ఆప్టిమైజింగ్ టెక్నిక్స్ కూడా చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. థ్యాంక్ యూ.